అయితే సార్ ఈ మధ్య మీరు అన్నట్లుగా ఏజ్‌తో సంబంధం లేకుండా స్ట్రోక్స్ రావడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. అవును. అసలు ఈ స్ట్రోక్స్ వచ్చినప్పుడు ఫస్ట్ 3, 4 అవర్స్ కూడా చాలా క్రూషియల్ అని అంటూ ఉంటారు. అసలప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేయాలంటారు? చాలా టెన్స్‌లో ఉండుంటారు. అండ్ ఫస్ట్‌గా వాళ్ళు టెన్షన్ పడకుండా ఏం చేస్తే బాగుంటుందంటారు? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన ఎందుకంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ వచ్చి స్ట్రోక్. ఎందుకంటే దాంట్లో మనము టైమ్ ఈజ్ బ్రెయిన్ అండ్ టైమ్ ఈజ్ లైఫ్ అంటారు యాక్చువల్లీ. సో ఆ టైంలో ట్రీట్మెంట్ ఇస్తే 100కి 100 మంది రికవర్ అవుతారు. ఆ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే డివాస్టేటింగ్ రిజల్ట్స్ యాక్చువల్లీ ఎట్లుంటాయంటే ఇంకా అది మ్యాసివ్ స్ట్రోక్లోకి వెళ్ళిపోయేసి అది ఎయిదర్ డెత్ ఆర్ ఇంకా బెడ్ రిడెన్ స్టేటస్కి వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకని ఆ టైం అనేది వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఫస్ట్ 1 అవర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ సెకండ్ అవర్ ఈజ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. థర్డ్ అవర్ ఇస్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ 3 అవర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వాళ్ళు డిటెక్ట్ చేసిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కానీ బయట కానీ ఎవరైనా ఆ స్ట్రోక్ లక్షణాలు నేను ఇంతకుముందు చెప్పినట్టు స్ట్రోక్కు సంబంధించిన బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించిన లక్షణాలు కొన్ని అంటే వార్నింగ్ సైన్స్ కొన్ని మనం చెప్పుకున్నాం కదా. ఆ వార్నింగ్ సైన్స్ వచ్చిన వెంటనే మాట తడబడ్డం కానీ మూతి వంకరపోవడం కానీ నడకలో తేడాలు వచ్చి వెంటనే మనము ఇంకా స్ట్రోక్ వస్తుందేమో అది అది అవునా కాకపోయినా కానీ మనం వెంటనే అది ఇంకా స్ట్రోక్ 99% అది స్ట్రోక్ సింప్టమ్స్ కాబట్టి వెంటనే దగ్గరుండే ఏదైనా మెడికల్ షాప్ ఉంటే వెంటనే అది ఎకోస్ప్రిన్ ఒక ట్యాబ్లెట్ అది యూనివర్సల్గా ప్రతి చోట దొరుకుతుంది. ఈవెన్ చిన్న ఊర్లలో విలేజ్లలో కూడా ఆ ఎకోస్ప్రిన్ అనే ట్యాబ్లెట్ ఒక 2 ట్యాబ్లెట్స్ 150 మిల్లీగ్రామ్స్ వెంటనే వేసేసి ఒక 2 to 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాపిచ్చేసి తర్వాత దగ్గరుండే డాక్టర్ దగ్గరుండే న్యూరో ఫిజిషియన్ దగ్గరుండే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకా అప్పటికల్లా ఎందుకంటే ఆ క్రూషియల్ టైం అనేది ఇంపార్టెంట్. ఇంకా తర్వాత కొద్దిగా లేట్ అయినా కానీ వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడంలో లేట్ అయినా లేకపోతే ఇంకో కనుక్కోవడం లేట్ అయినా డాక్టర్ సో అప్పుడు మనకు ఇబ్బంది లేకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంటుంది. దీనివల్ల చాలా స్ట్రోక్స్ ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా అలా ఆగిపోయేదానికి అంటే పూర్తిగా రికవర్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఉంటాయి యాక్చువల్లీ. కాబట్టి ఈ విధంగా ఒకసారి హాస్పిటల్కి పోయిన తర్వాత ఆ ఫస్ట్ 4.5 అవర్స్లో అయితే ఒక మెడిసిన్ ఇస్తారు యాక్చువల్లీ ఆల్ న్యూరో హాస్పిటల్స్లో ఆర్ జనరల్ హాస్పిటల్స్లో దాన్ని టీపీఏ అంటారు యాక్చువల్లీ. సో ఈ టీపీఏ అనేది ఫర్ పాస్ట్ 20 to 30 ఇయర్స్ నుంచి ఉంది యాక్చువల్లీ అవైలబిలిటీలో మార్కెట్లో. బట్ ఈ టీపీ అనేది ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ఏ మిరకల్ డ్రగ్ బట్ ఆ టీపీ అనేది చాలా మందికి అంటే ఆ ఎర్లీ స్టేజెస్లో అంటే 4.5 అవర్స్ లోపలగా ఇవ్వగలిగితే చాలామందికి ఆ స్ట్రోక్ పెరగకుండా ఉండేదానికి అది ప్రివెంట్ చేస్తుంది యాక్చువల్లీ. దాన్ని టీపీ అంటారు, టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అంటారు. సో అటువంటి మందు ఇచ్చేదానికి తర్వాత బేసిక్గా స్ట్రోక్ ట్రీట్మెంట్ అనేది నాట్ ఓన్లీ ఈ ఒక్క మందు అని కాకుండా జనరల్ ఆ స్ట్రోక్ ప్రోటోకాల్స్ ఉంటాయేమో దాని ప్రకారం వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చేదానివల్ల ఆల్మోస్ట్ మనము చాలామందిని మనం రక్షించుకునేదానికి పూర్తిగా రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఫస్ట్ ఫ్యూ అవర్స్ యాక్చువల్లీ. ఓకే.